సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు వెంటబడి తరుముతున్నాయి. ఆయన అరెస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ నడుస్తుంది అంటున్నారు. అసలు ఈ చర్చల్లో నిజం ఎంత ఉంది అంటారు? అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసులేం కొత్త కాదు. ఆయన చెప్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్య మీటింగ్లో కూడా చెప్పారు కదా, నేను కేసులు ఎదుర్కొని జైల్లో ఉన్నాను కాబట్టి నేను సీఎం అయ్యాను అని చెప్పి. సో ఆయన కేసులకి ఏం భయపడుతున్నట్టు, జైల్లో ఉండడం కూడా భయపడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. అలాంటిది మరి ఈ చర్చల్లో నిజం ఎంత ఉందంటారు? అంటే ఆయనకు అలవాటు అయిపోయింది, జైలు అలవాటు అయిపోయింది. తన ఇంటినే జైలుగా మార్చుకున్నాడు. 30 అడుగులు ఎత్తున పడినే ఆ జైలుకి ఎలా అయితే ఉంటాయో పెట్టకూడదు అట్లా పెట్టుకున్నాడు. జనానికి అట్లా అలవాటు కాలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాట్ నెక్స్ట్? ఆయన కనుక మరి జైలుకి వెళ్తే, ఇప్పుడు అనేక కేసులు, లిక్కర్ కేసులో ఆయనే అంతిమ లబ్ధిదారు అంటున్నారు. ఆ కేసులో చివరి అరెస్ట్ కూడా ఆయనే అవుతారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది అరెస్టులు? 9 మందిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి దాకా వచ్చినట్టు. అంటే ఇంకా నెక్స్ట్ ఇక ఫైనల్స్ ఏది, ఇక సూత్రధారులు అరెస్ట్ అనమాట. ఇప్పటిదాకా పాత్రధారులు అరెస్ట్ అయిన నేపథ్యంలో మొదటి సూత్రధారిగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా మిథున్ రెడ్డి ఉన్నట్టున్నాడు. కాలింగ్ మిథున్ రెడ్డి, కాలింగ్ జగన్మోహన్ రెడ్డి. చూడాలా ఇప్పుడు ఆ కేసు అలా ఉంటే, రఘురామకృష్ణరాజు పైన హత్యాయత్నం కేసులో కూడా ఈయన A2. మరి దానిలో కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ రాల. ఇక్కడ ఇష్యూ ఏంటి మరి? దానిలో మరి ఆయన అరెస్ట్ జరుగుద్దా? నెక్స్ట్ ఇది అంటున్నారు ఏది, ఇప్పుడు అసలు ఉరుములేని పిడుగులాగా పడింది సింగయ్య మరణం. సింగయ్య మరణం ఆ కేసు ఏంటి మనం చూసాం. అక్కడ డ్రైవర్ ఇప్పటికీ అదుపులో ఉన్నాడు, రమణారెడ్డి A1, ఇతను A2. అంటే తప్పదు. ఏది, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేశారు, సేమ్ కేసుల్లో, ఇలాంటి యాక్సిడెంట్లలోనే. జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు ఉన్నాయంటే చట్టం వదిలేస్తుందా? ఏ కేసులో అరెస్ట్ అయినా, అరెస్ట్ అయితే ఈ పార్టీకి నాయకత్వం వహించేది ఎవరు? గతంలో ఒక నమ్మకం ఉంది, షర్మిల ఉండేది, బాణం ఉండేది, అన్నపోయినా చెల్లి ఉండేది. ఆమె మరి పాదయాత్ర చేసింది. అప్పట్లో ఏంటి, షర్మిలే సెకండ్ ఆల్టర్నేటివ్ A2 అని షర్మిలను తప్పించారు. కావాలని షర్మిలను ఆ పార్టీలో నుంచి లేకుండా ఇది చేసేసారు. పోనీ తల్లి ఉంది అక్కడ, గౌరవాధ్యక్షురాలుగా పార్టీ తల్లి విజయం ఉన్నది. ఆ రోజు కూడా విజయమే. ఏ రోజు? ఇతను పార్టీ పెట్టినప్పుడు. ఇప్పుడు పార్టీ చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. మళ్ళా విజయమ్మని తెచ్చుకుంటారా? మళ్ళీ ఆమెను గౌరవాధ్యక్షురాలుగా చేస్తారా అంటే ఆమె మీద కేసులు వేశారు. వీళ్ళు రమ్మని పిలిచినా ఇంకా ఆమె ఏమొస్తారు? ఒక పక్క ఏమో NCLTలో ఆమె మీద కేసు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి తన యొక్క పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఆమెను ఎలా పెడతాడు? విజయమ్మ లేదు, షర్మిల లేదు, మరి ఇంకా ఎవరు? ప్రాంతీయ పార్టీ అంటే తప్పనిసరిగా సెకండ్ ఆల్టర్నేటివ్ ఉండాలి. ఇప్పుడు ములాయం సింగ్, ఆయన ఏంటి, అఖిలేష్ యాదవ్ ఎవరో కొడుకు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే KCR ఇక్కడ BRS, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరిని పెట్టుకున్నాడు? కొడుకుని పెట్టుకున్నాడు, KTR. ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు? ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఎవరు లేరు. వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు కానీ కిచెన్ ప్రెసిడెంట్ ఎవరు? మేడం భారతీ మేడం వినపడతారు. ఆమె ఇంతవరకు స్క్రీన్ మీదకి రాలేదు. వచ్చింది ఎప్పుడో అక్కడ పులివెందులో ప్రచారం చేసింది, నీకు 15,000 నీకు 15,000 అని అంటుంది ఆమె కూడా. అది కాస్త బూమ్రాంగ్ అయి ఇప్పటికి కూడా ఆ వీడియో వాడుకుంటున్నట్టున్నారు. అంటే భారతీ మేడం మరి ఆమె పార్టీని నడపగలదా? ఆమె ఏంటి, గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇలా ఆయనకే సందేహం వచ్చి అరెస్ట్ చేస్తారు. CBI 12, ED 9 ఛార్జ్షీట్లలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనుకున్నారు. అప్పుడు ఆమెకేదో ట్రైనింగ్ ఇచ్చారన్నారు. అసలు ఆయన తాడేపల్లి ఇంట్లో సీఎం ఆఫీస్ పెట్టుకుంది కూడా దానికే అన్నారు. ఏది, మేడంకి కొంచెం ఫైల్స్ అవి చదవటం, వాటి పరిజ్ఞానం కోసం. లేకపోతే అందరూ ముఖ్యమంత్రులు సెక్రటేరియట్లో సీఎం ఆఫీస్ పెట్టుకుంటే ఈ ముఖ్యమంత్రి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడని సెట్టింగ్ వేసి మొత్తం అదంతా గవర్నమెంట్ డబ్బులే, ఇంకా ఇచ్చినట్లేరు వెనక్కి. అప్పుడు భారతీ మేడం నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకున్నారు. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఎవరు కాడే మోసేది, భుజాన్ని వేసుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే ఇంక ఈ పార్టీ కొలాప్సా? సత్యమూర్తి గారు చెప్పారు, అసలు స్ట్రక్చరే లేదు కదా ఆ పార్టీ, ఇంకెలా నిలబడుతుంది? ఎన్టీ రామారావు ఎప్పుడో చెప్పేవాడు,
ఎన్టీ రామారావు అంటే మళ్ళీ నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అనుకునేవు. అది మీ ఆయన కాదు అసలు. ఎవడు పెద్ద ఆయన ఏమని చెప్పేవాడంటే సత్యమూర్తి గారికి తెలుసు, మకలో బుట్టి పువ్వులో పోయే పార్టీలు అనేవాడు. ఆ జాబితాలో ఇది కూడా చేరిపోతుందా? 14 ఏళ్ళలో ఏమైంది ఈ పార్టీ పెట్టి? ఈ పార్టీ వీళ్ళది కాదు అసలు, అది ఎవరిది? శివకుమార్. అప్పచెప్పేస్తారా ఇక? శివకుమారేనా నెక్స్ట్ ఈ పార్టీకి? అతను ఇంకో పార్టీ పెట్టుకున్నట్టున్నాడు. వీళ్ళెటు నా పార్టీ లాగేసుకున్నారని చెప్పి ఆయన ఏదో నవభారత్ ఏదో పార్టీ పెట్టుకున్నట్టున్నాడు. ఇక్కడ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేది ఎవరు? జెండా మోసేది ఎవరు? పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.